హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శాకంబరి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించారో కూడా తెలుసుకుందాం. వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఏది చేయనీయకుండా, వర్షాలు లేకుండా, ప్రజలందరూ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉన్న దేవతలకు హవిస్సు అందనీయకుండా, ఎక్కడ దేవతలకు పూజలు చేయకుండా ఉండేవాళ్ళు. అప్పుడు సర్వశక్తివంతమైన జగజ్జనని అయిన కాత్యాయని దేవి పార్వతీదేవి నన్ను లోకమాతను ప్రార్థించారు ప్రజలందరూ. అప్పుడు ఆ పార్వతీదేవి అనేక కన్నులతో శాకంబరి దేవిగా అవతారం ఇచ్చారు, భూమి మీదకి వచ్చారు. అప్పుడు ఒక కంటి నుంచి అమ్మవారికి నీరు ప్రవహించింది. ఆ నీరు ఏరులై వాగులై ప్రజలందరూ ఆకలి తీర్చింది. అప్పుడు అమ్మవారు అమితమైన దయామయురాలు, కరుణామయురాలు కాబట్టి వివిధ రకమైన కూరగాయలతో మనకు శాకంబరి దేవిగా మనకు రకరకాల కూరగాయలతో అమ్మవారు ఒక పెద్ద చెట్టులాగా మనకు దర్శనం ఇచ్చారు. ఇలా మనం శాకంబరి అమ్మవారి దర్శనం మనకి ఇలా ఈ దుర్గమాసురుడు అనే రాక్షసుడితో మనకి శాకంబరి అమ్మవారి దర్శనం కలిగింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏదో నాకు తెలిసినంతలో మనం శాకంబరి అమ్మవారిని ఎలా కొలవాలి అని అంటే, మనకు ఒక దుర్మాసురుడు అనే రాక్షసుడు వల్ల అమ్మవారు మనకి శాకంబరి అమ్మవారిగా మన అవతారం వచ్చిందంట. నేను కూడా ఒక ఆంటీ దగ్గర విన్నాను. అది విన్నప్పుడు నాకు మంచిగా అనిపించింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఉన్న ఈ అమ్మవారి శాకంబరి అమ్మవారి అలంకరణ ఫ్రెండ్స్ ఇదంతా.